బండి మనం చూడొచ్చు. బండి ఫుల్ వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. బండి వచ్చేసరికి 4 ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి. బ్యాటరీ, సెల్ఫ్ కండిషన్, రన్నింగ్ కండిషన్. బండి వచ్చేసరికి 2010 మోడల్, ఆయిల్ బ్రేకు, స్వరాజ్ 843 XM. ఆఫీస్ నడిచిందన్న 5 ఎకరాల పొలం దున్ని వచ్చింది బండి. ఇప్పుడే కస్టమర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోయిండు మన దగ్గర. 5 ఎకరాల పొలం దున్నుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 5 నెలలు 6 నెలల దాకా బండితో పనేం లేదు. అంత ఏందన్న అమ్మపడేయి రేట్ వచ్చి ఉంటే పెడేసి పడేయన్న అని చెప్పి బండి మనకు అప్పయిపోయిండు అన్న. ఇప్పుడే పెట్టిపోయిండు. కస్టమర్తో మనకి ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ కస్టమర్ తెలుసు, ఓనర్ తెలుసు. మనమే బండి ఇచ్చింది అన్నకు. 5 ఎకరాల పొలం దున్నుకున్నాడు, మన బండి తీసుకొచ్చి అప్పయిపోయిండు. హాఫ్ వీల్స్ నడిచింది బండి. స్వరాజ్ 843 XM బండి అమ్మనికి వచ్చింది. బండి వచ్చేసరికి 2010 మోడల్, రన్నింగ్ కండిషన్ బండి, సెల్ఫ్ స్టార్టు. ఇవరకు మన దగ్గరనే ఉండే బండి ఇది. కస్టమర్ దున్నుకొని మళ్ళీ తీసుకొచ్చిండు. అమ్మనికి మన దగ్గర పెట్టిండు. స్వరాజ్ 843 XM బండి. ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో చూసుకుంటా అన్న. ఫుల్ వీడియో తీసుకొట్టా ఒకసారి చూడండి. పొలం దున్నింది, 5 ఎకరాల పొలం దున్నింది. అయిపోయింది. దున్నుడు అయిపోయినాక మళ్ళీ మనకు బండి అమ్మనికి కస్టమర్ పెట్టిపోయిండు. వచ్చేసరికి రన్నింగ్ కండిషన్, సెల్ఫ్ స్టార్టు. వెనక వచ్చేసరికి ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి. ముందట వచ్చేసరికి ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి. బండి వచ్చేసరికి రన్నింగ్ కండిషన్ నీట్గా ఉన్నది. చూసుకోవచ్చు మనం. నీట్గా ఉన్నది. మనం బండి మొత్తం అన్న నీట్గా కడిగించి పెట్టిండు. పొలంలోకి వెళ్ళింది బండి. పొలంలోకి వెళ్ళినాక నీట్గా శుభ్రంగా కడిగి పెట్టిండు. 5 ఎకరాల దానికి మనకు హాఫ్ వీల్స్ నడిచింది. హాఫ్ వీల్స్ డెక్స్ బోల్ట్ లూజ్ ఉన్నాయన్న. డెక్స్ బోల్ట్ వేసుకోవాలి, వేరే డెక్స్ బోల్ట్ వేసుకోవాలి. డెక్స్ బోల్ట్ చూసుకోవాలి. షోరూమ్ అడిగారు బండి. ఫస్ట్ ఆసామిస్తాం మనకు తెలుసు. ఫస్ట్ ఆసామి తెలుసు, సెకండ్ ఆసామి మనమేను. ఈయన వస్తే బండి తీసుకుపోయిండు. ఇది ఒకటి ఆయిల్ కారుతుంది. పైప్ వేసుకోవాలి, పైప్ వేసుకుంటే సరిపోతుంది. పీటీఓ అయినా ఏదైనా అన్ని రన్నింగ్ కండిషన్, ఐటీ పట్టి దీని గురించి ఆల్రెడీ ఫుల్ స్టోరీ మొత్తం ఒకటి వీడియో తీసి పెట్టిన. 5 ఎకరాలు దున్నినాక బండి అమ్మ అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి పెట్టిండు అన్న. ఇప్పుడే వచ్చింది బండి. రన్నింగ్ కండిషన్ ఉడికింది ఉన్నాయి. అట్లా వేడి నిన్న తీస్తాను. టైర్లు కొంచెం ఫ్రంట్ పోర్షన్ సంతపిండు వీక్ ఉన్నది. ఇప్పుడు గ్రీజ్ కొట్టుట్లా సంతపిండు కొంచెం గ్రీజు కొట్టుట్లా సంతపిండు వీక్ ఉన్నది. చూసుకోవచ్చు మనం. బ్యాటరీస్ రన్నింగ్ కండిషన్ అది చూసుకోవచ్చు మనం. బండి గురించి డోకా ఏం లేదు. ఆల్రెడీ దున్నింది కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ దానికి ఫుల్ వీడియో తీసి పెడతా. వీడియో తీసి పెట్టమంటే బండి వచ్చేసరికి ఒరిజినల్ ఆర్సీ లేదు, డూప్లికేట్ ఆర్సీ. ఒరిజినల్ ఆర్సీ ఒరిజినల్ ఫోటో ఉన్నది అంతే, అంతకుమించి ఏం లేదు. సెల్ఫ్ స్టార్టు, రన్నింగ్ కండిషను. ఐటిల్ పంప్ చూడవచ్చు. బండి వచ్చేసరికి ఆయిల్ బ్రేకు. పంప్ ఇంతవరకు కడి అయిపోయారే. మన ఆయిల్ ఇంతవరకు కడి అయిపోయారే. కడి అయిపోతే మంచిగా ఉంటుంది. ఇంకా లీకేజ్ ఏం లేవు. బయటికి వెళ్ళినాక మళ్ళీ ఫుల్ గ్రీజ్కి లేవు ఓటించిండు. లీకేజ్ అయితే ఏం లేదు. అందరుకొని బ్రేకులు చూసుకోవచ్చు మనం. బండి ఆయిల్ బ్రేకు. బ్రేకులు పర్ఫెక్ట్ కండిషన్, ఆయిల్ బ్రేకు. వాళ్ళకన్నా బండి గురించి ఇంట్రెస్టింగ్ ఉన్నదంటే 843 XM ఓల్డ్ బానెట్. చూద్దాం ఒకసారి బండి బ్రేకులు చూద్దాం. ఒక్కటే బ్రేక్ ఇటు దొక్కు, ఇటు దొక్కు, ఇటు దొక్కు. ఎక్సలెంట్ ఇడిచిపెట్టు. తక్కువ అని ఇట్లా పోయి ఒక రౌండ్ దింపుకొని రాబో. ఇట్లా రౌండ్ దింపుకొని
వన్ సైడ్ బ్రేక్ బరాబర్ వస్తుంది. మరి ఎటు దొక్కిండు. వన్ సైడ్ బ్రేక్ లాక్ వేయాలి, లాక్ వేసి ఉంటుంది. సరే రెండు బరాబర్ వస్తాను.